హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్స్ ద్వారకా. టుడే వీడియో ఏమిటంటే మనము ఇంట్లో కూర్చొని మన మొబైల్ ద్వారా ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనము క్రోమ్లో కానీ దేంట్లో మై ఆధార్ అని ఎంటర్ చేయాలి. ఒక లింక్ అయితే వస్తుంది. దాని తర్వాత మనకు లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. దాని లాగిన్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక పేజీ ఓపెన్ అవుతుంది. దాంట్లో పైన ఫస్ట్ ఆప్షన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్షన్ ఉంది కదా, ఎంటర్ అబోవ్ క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఎంటర్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనేది వస్తుంది అనమాట మన మొబైల్ నెంబర్కి. వీటన్నిటికన్నా ముందు మన ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదు చూసుకోండి. లింక్ అయింటేనే మనకు ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వస్తేనే మనం ఏదైనా చేంజ్ చేసుకోగలుగుతాం ఆధార్ కార్డులో. నాకైతే లింక్ అయింది కాబట్టి ఓటీపీ అయితే వచ్చేసేది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఒక పేజ్ అనేది వస్తుంది అనమాట. డౌన్లోడ్ ఆధార్ పీవీసీ కార్డు. ఇక్కడ అడ్రస్ అప్డేట్ అని కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ప్లీజ్ సెలెక్ట్ ద టైప్ ఆఫ్ ఆన్లైన్ ఆధార్ అప్డేట్ అని వస్తుంది. అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అని ఎంటర్ చేసి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దాని తర్వాత ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని ఉంటుంది కదా, దాని లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ చూపిస్తున్న ఆప్షన్లో నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అనేది ఆప్షన్ తీసేశారు. ఆన్లైన్లో ఒక అడ్రస్ అనేది పెట్టారనమాట. సో దాన్ని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ పేజీలో అయితే కరెంట్ అడ్రస్ చూపిస్తుంది. కింద వచ్చేది డీటెయిల్స్ టు బీ అప్డేటెడ్ అని వస్తుంది. అక్కడ మనం ఏదైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ అడ్రస్ అయితే ఫిల్అప్ చేయండి. మొత్తం అంతా కరెక్ట్గా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఇస్తామో ఆ అడ్రస్కి సంబంధించిన వ్యాలిడ్ సర్టిఫికేట్ కానీ ప్రూఫ్ ఉండాలన్నమాట. అది అప్లోడ్ చేయాలన్నమాట. ఆ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఏమంటే అడ్రస్ ప్రూఫ్. ఇక్కడ ఆప్షన్స్ చాలా ఇచ్చేసాడు. ఆ అడ్రస్ ప్రూఫ్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇండియన్ పాస్పోర్ట్ అయితే తీసుకున్నాను. చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్టీఎస్సీ, ఓబీసీ సర్టిఫికేట్, గ్యాస్ సర్టిఫికేట్, చాలా సర్టిఫికేట్స్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ దగ్గర వ్యాలిడ్ది ఏదైతే ఉందో ఒరిజినల్ది అదైతే సెలెక్ట్ చేసుకొని దాన్ని పీడిఎఫ్లోకి మార్చుకోండి అనమాట. పీడిఎఫ్లోకి మార్చుకొని దీంట్లోకి అప్లోడ్ చేయాలి. నేనైతే ఇండియన్ పాస్పోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. కంటిన్యూ టు అప్లోడ్. నెక్స్ట్ అయితే నేనైతే పీడిఎఫ్లోకి మార్చుకున్నాను అనమాట. ఆల్రెడీ నేను పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకున్నాను నా డాక్యుమెంట్ అనేది. దాన్ని అట్లయితే అప్లోడ్ చేసేసాను. 100% కంప్లీట్ అయిపోయింది. నేను తీసుకుంది ఇండియన్ పాస్పోర్ట్. ఇక్కడ పైన మనము అడ్రస్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడు, ల్యాండ్ మార్కు, పిన్ కోడ్, స్టేటు, డిస్టిక్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. తపాలా కార్యాలయం, పోస్ట్ ఆఫీస్ అడ్రస్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని అప్పుడు అప్లోడ్ కొట్టాలి. అన్నీ ఒకసారి అడ్రస్ చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ కొట్టాలి. దీని తర్వాత ఏమంటే ప్రివ్యూ వస్తుంది. అంటే మేము ఏం అడ్రస్ అయితే ఇచ్చామో అడ్రస్ కరెక్టేనా కాదా అని ఇంకోసారి మనం ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ పేజ్ ఏముంది, పేమెంట్ ఆప్షన్ అనమాట. పేమెంటు మనము అడ్రస్ అనేది ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. చేసుకున్న ప్రతిసారి 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. సో దాన్ని ఫోన్పే ద్వారా కూడా పే చేసుకోవచ్చు మనం. పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతానే మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది వస్తుంది అనమాట. మనం అప్డేట్ చేసిన నెంబరు, ఆధార్ నెంబరు మొత్తము దాన్ని మన దగ్గర పెట్టుకుని మళ్ళీ మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్.